ప్రజల కష్టాలను తీర్చటంలో తన ఇష్టంగా మార్చుకున్న జనసేనాని కథ ఇది. మహానుభావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. నా స్వార్థం, నేను ఒక్కడే తినలేకపోతున్నాను. డబ్బు నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. ఈ అయ్యే వచ్చాడు మా మచ్చిలేషన్కి ఇదే రావడం ఫస్ట్. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ఎప్పుడు తవ్వుకొని వెళ్ళిపోదామని చూసేవాళ్ళు తప్ప కానీ ఆ సమస్యని మీరు అరికడదామని చెప్పడం నెంబర్ 1 సార్. ఇక్కడ ప్రెసిడెంట్కి చెప్పడానికి కూడా నేను ఈరోజు బయటికి రాలేదు సార్. ఈ రోజున ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం సార్. నాకు పేదవాడికి న్యాయం జరిగేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రమే సాధ్యమని నేను నమ్ముతున్నాను. నీ కళని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని అడ్డంగా ఖండించే వరకు మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు. ఇంత మాత్రం పౌరుషం, ఇంత మాత్రం కసి, ఇంత మాత్రం పంతం లేకపోతే మనం ఎందుకు వస్తాం రాజకీయాల్లోకి? పారిపోవడానికి వస్తాం రాజకీయాల్లోకి. నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి వచ్చాం. మెగాస్టార్ సోదరుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి పవర్ స్టార్ గా ఎదిగి రాజభోగాలను తృణప్రాయంగా వదిలేసిన మహామనిషి ప్రస్థానమిది. ఇది స్టార్. 2 కలిపి చెప్పు. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. పొగరెక్కి తలగిరేసి నీలాంటోడు పుట్టిన ప్రతిసారి తెగ నరకడానికి నాలాంటోడు పుడుతూనే ఉంటారా? మన అందరి కటమరాయుడు. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు గురించి కొట్టడం తెలుసు. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. దగ్గర ఎప్పుడు లేదు లేదు అంటావే, అదే నేను. పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. 10 అంగుళాల ఎత్తు, 75 కేజీల బరువు కూడా లేని రివట్ లాంటి శరీరం, పల్సగా ఉండే ఒళ్ళు, తీక్షణంగా ఉండే కళ్ళు. ఇలాంటి వ్యక్తి చూడడానికి ఇంతే ఉండొచ్చు, తలెత్తితే ఒక దేశపు జెండా కొన్నంత పొగరు. శివుడు అనుగ్రహించాడా? అలా ఇలా ఉండవు. పవన్ కళ్యాణ్ पवन में आंधी है, पवन कल्याण కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే అర్థమై ఉంటుంది, అది తెలుగు ప్రజలకు పరిచయమక్కర్లేని పేరు. కొణిదెల పవన్ కళ్యాణ్. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది.
ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. ఏంటండి వీడి ధైర్యం, ఈ పవన్ కళ్యాణ్ ధైర్యం ఏంటి అంటే వాడి వెనకాల లక్షలాది మంది నడుస్తూ వస్తారు సార్. తను రోడ్డు ఎక్కితే కాదు, ఆ లక్షలాది మందికి వీడు ముందున్నాడు అన్నది వాళ్ళ ధైర్యం. పొలిటికల్ గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవా భావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పిఠాపురం అనే బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసి పిఠాపురం దశ దిశను మార్చి ఒక్క సంవత్సరంలోనే 300 కోట్లకు పైగా నిధులు పిఠాపురం అభివృద్ధికి ఖర్చు చేసిన ఏకైక ఎమ్మెల్యే. పిఠాపురం అంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. పిఠాపురం అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. పిఠాపురం రోడ్లు కానీ అలాగే బీచ్ రోడ్డు కూడా బాగా వేశారు, చాలా బాగుంది. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నెగ్గడం వల్ల మాకు ఈ అదృష్టం కలిగింది. ఈ ఓటు అవడం వల్ల అంటే జనాలకి ఎంత బాగుందంటే నిజంగా యాక్షన్ కూడా తగ్గుతాయి, ప్రజలు కూడా చేరుకోవడం, గమ్యం చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది. మా ఎమ్మెల్యే గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నిధులు వరదలాగా రప్పించి మొత్తం అన్ని పనులు కూడా చక్కచక్క చేసుకుంటూ వెళ్తున్నారండి. ఈ విషయం ప్రజలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ చాలా ఆనందదాయకంగా ఉన్నారండి. పిల్లల్లో ఒక సంవత్సరం చదువు కూడా ఆపేసుకున్నామండి, బిజీ బాగోక. ఓన్లీ మా పాపనే ఒక సంవత్సరం చదువు ఆపేసానండి, బస్సు సౌకర్యం లేక ఒక సంవత్సరం ఆపేసానండి. ఒక సంవత్సరం చదువులు కూడా పోయాయండి. ఆడపిల్లలే బిజీ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా బిజీయే వెళ్ళేదండి లాస్ట్ వరకు కూడా. కానీ ఇప్పుడు చాలా ఆనందకరంగా ఓట్లు పోతున్నారు కాబట్టి అన్ని విధాలుగా బాగుందండి. నిజంగా ఈ ప్రజలకు పిఠాపురం నుంచి సామలపాడు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూడా రుణపడి ఉంటారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందజేసే విధానాన్ని చూస్తే అండి నిజంగా పిఠాపురాన్ని ఎలక్ట్రీషియన్స్ ని, పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతలా గుర్తుపెట్టుకుంటాడా ఆయన అని నిజంగా మాకు ఆశ్చర్యకరంగా ఉన్నది. ఉప్పాడ మత్స్యకార కుటుంబాల కలను, భయాన్ని ఏ నాయకుడు చెయ్యలేని తీర ప్రాంత కోత సమస్యను శాశ్వతంగా తొలగించిన మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ప్రపంచానికి గర్వంగా చెప్పుకునేలా చేసిన పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్. ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా, నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా. పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా. మీ సమస్యల పరిష్కారానికి నేను మీ చేతిలో ఆయుధం. మేము ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలని దేశం అంతా చెప్పిస్తాం. 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరించి సరికొత్త రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎదిగిన తీరు సాహస వీరుడి కథకు ఏమాత్రం తీసిపోనిది. కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాష పేరుతో చిత్ర విచిత్రమైన ఎత్తుగడలతో అనునిత్యం కొత్త వ్యక్తిని రాజకీయాల్లో నిలవకుండా చేసే ప్రత్యర్థుల ఆటలను భరతం పడుతూ ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. ఆయన నెగ్గిన తీరు భవిష్యత్తు పుటలపై గొప్ప చరిత్రగా అవతరించక మానదు. పూలదారులు పరిచిన చోట నడవడం పరిగెత్తడం కన్నా ముళ్లదారుల వెంట ప్రయాణం సాగించాలని నిశ్చయించుకోవడానికి టన్నుల కొద్దీ గుండె ధైర్యం కావాలి. ఆ ధైర్యం నరనరాల్లో నింపుకొని వచ్చాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే ప్రజాసేవకుడు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులనే చూశాం. కొన్ని దశాబ్దాల తర్వాత జనం కోసం మాత్రమే బ్రతుకుతున్నా అనే విధంగా తన పరిపాలనను ప్రారంభించాడు. 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, మరెన్నో ప్రభుత్వాలు ప్రజలను పాలించాయి. ఎమ్మెల్యేగా, మంత్రులుగా ఎంతో మంది చెయ్యలేని పనులను
ఆయన మంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే అనేక రికార్డులను సృష్టించాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతి పంచాయతీ కూడా వరల్డ్ రికార్డులోకి ఎక్కేలా చేసిన ఏకైక మంత్రి ఆయన. దేశంలో ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర్యం వచ్చాక ఇంకా రోడ్లు లేని పల్లెలు ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు. అలాంటి పల్లెల కల నెరవేర్చిన నాయకుడతను. గత ప్రభుత్వాలు కల్మషం లేని గిరిజన బిడ్డలను గంజాయి సాగుకు ఉపయోగించి ఎందరో జీవితాలను నాశనం చేస్తూ డబ్బులు దండుకోవాలి అని వచ్చిన దండుపాల్యం బ్యాచ్ నుంచి ఆ అమాయక గిరిజనులను వాళ్ల కుటుంబ సభ్యుడిగా మారి వాళ్ల జీవితాలలో వెలుగులు నింపడమే కాకుండా ఎంతో మంది జీవితాలను రోడ్డున పడకుండా కాపాడిన మహానాయకుడాయన. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా పడని రోడ్డు ఆయన రాకతో వచ్చాయి. ఎంతో మంది నాయకులు వచ్చినా రాని కుటుంబాలకు వెలుగులు వచ్చేలా చేశాడు. రేపు వస్తా. రేపు వస్తావా? వస్తా. నువ్వు శివాలయం రావాలి సోమవారం. వస్తా. శివాలయం చెప్పాను కదా, వస్తా. వాళ్ల కాలికి ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకుంటూ ఆ కుటుంబాలకు పెద్ద కొడుకయ్యాడు. మా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు సమాజంలో మంచి జాబ్ చెయ్యాలి అని కోరుకునే గిరిజనుల కలను నిజం చెయ్యడానికి వచ్చిన దేవుడతడు. 10 ఏళ్ల కాలంలో కట్టలేని గోకులాలు రోడ్లు వచ్చిన 6 నెలల్లోనే పూర్తి చేసిన కార్యసాధకుడాయన. అడవి ఏనుగుల బారిన పడి పంట నష్టం, ప్రాణ నష్టమవుతున్న ఏ ప్రభుత్వానికి ఏ నాయకుడు చేయలేని, తీసుకురాలేని కుంకి ఏనుగులు తీసుకువచ్చిన అటవీ శాఖ మంత్రిగా ఆయన ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న పనులను వచ్చిన 4 నెలల్లోనే పూర్తి చేసిన ప్రజాసేవకుడు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం చేయలేని త్రాగునీరు లేని గ్రామాలకు, పట్టణాలకు ఆయన ఒక అపర భగీరథుడు. నాకందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది చేయగలరని, సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో మేము ఇంత ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేశాం సార్. మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరపున, ఇక్కడ ఉన్న మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. హిందూ మతం అంటే ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే అనేక పార్టీలను చూశాం. వాళ్లకు సపోర్ట్ చేస్తే ఈ మతం వాళ్ల ఓట్లు పోతాయి, వీళ్లకు సపోర్ట్ చేస్తే ఆ మతం వాళ్ల ఓట్లు పోతాయని చేసే వాళ్లను చూశాం. కానీ తాను నమ్ముకున్న సనాతన ధర్మం కోసం సర్వే జన సుఖినో భవంతు అంటే అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను కలిసిమెలిసి చూసేలా చేసేదే మన సనాతనం. అలాంటి సనాతన ధర్మం కోసం నిజాయితీగా నిలబడ్డ యోధుడాయన. ఈ సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. సెక్యులరిజం ఇస్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఇస్ నాట్ వన్ వే. నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెలు నిండుగా గౌరవిస్తాను. అలాంటి నాయకత్వంలో 1 దశాబ్దానికి పైగా ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా యుద్ధం చేసిన జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలు నిజాయితీతో వచ్చిన విజయాన్ని ప్రపంచానికి రొమ్ము చరిచి సగర్వంగా చాటి చెప్పేలా నిజాయితీయే తన నినాదం, నిబద్ధతే తన ఆయుధంలా వాడి ఇదిరా అసలు సిసలైన ప్రజా విజయమంటే ఏంటో అని దేశ ప్రజలకు తెలిసేలా మరో స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిన సమర యోధుడు. నేటి రేపటి తరానికి మార్గదర్శిగా మారి దేశానికి ఒక గొప్ప నిజాయితీ గల మరో స్వతంత్ర నాయకుడు. మన తెలుగు జాతి గౌరవం. ఏ దేశ నాయకుడిని పొగడని గౌరవ ప్రధాని మోదీ గారు ఏ పవన్ నహీ హే ఏ ఆంధీ హే అన్నారు అన్నా. మన దేశ రాష్ట్రపతి ఏ దేశ పిఎంలకు గాని, సీఎంలకు గాని, ఏ నాయకుడికి ఇవ్వని గిఫ్ట్ పవన్ అనే ఒక నిస్వార్థపు నిప్పు కణికకు ప్రత్యేకంగా ఇచ్చారు అన్న సౌత్ ఏషియా సూపర్ స్టార్, నిజాయితీకి పెట్టిందే పేరుగా పిలిచే రజనీకాంత్ గారు పొలిటికల్ తుఫాన్ అని సంబోధించారంటే ఆయన స్థాయి ఏంటో మన ఊహకు కూడా అందదు. అలాంటి ప్రజాసేవకుడు నాయకుడుగా వచ్చి ప్రజల కష్టాలను తీర్చడమే తన ఇష్టంగా మార్చుకొని అదే తన జీవితంగా అన్నీ వదిలేసి మన కోసం వచ్చిన డిప్యూటీ సీఎం అనే పదవికే ప్రాణం పోసి వన్నె తెచ్చిన ఏకైక డిప్యూటీ సీఎం మనందరి పీఠాపురం ఎమ్మెల్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు
ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుంటూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలి అని కోరుకుంటూ మీ మనందరి టీవీ 24 స్టూడియో.